ఆకాశం నుంచి దిగి వచ్చాడు అయ్యప్ప స్వామి. శివకేశవులనే మహాదైవ స్వరూపులు ఇద్దరికి జన్మించి, బాబు నేను బ్రహ్మచర్యంతోనే అంతా సాధించానయ్యా, మీరంతా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నారు, వాళ్ళకి పిల్లలు అన్నారు, ఎంతకాలం ఇది గ్రహించరా? దీని తాత్పర్యం ఏమిటి? బ్రహ్మచర్యమే జీవిత సారాంశం. అంటే కేవలం ఏదో స్త్రీ సంగమం పురుష సంగమం లేకుండా ఉండడం కాదండి బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మణి మానస సంచరరే, ఆ బ్రహ్మయందు మనస్సును సంచరింపజేయడమే బ్రహ్మచర్యం. కేవలం కామవాంఛలు మానుకోవడం కాదు. అంచేత గృహస్థులు కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. మనమేం పాపం చేయడంలా. భార్యతో కలుస్తున్నాం, భర్తతో కలుస్తున్నాం. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, ధర్మానికి విరుద్ధం కాకుండా నీ కామవాంఛ నువ్వు తీర్చుకుంటే అది సంతాన యజ్ఞంతో సమానం తప్పితే తప్పు పని కాదు అన్నారు. ఒక హిందూ సంస్కృతి మాత్రమే ఇలా చెప్పక. ఆకాశం నుంచి దిగి వచ్చాడు